హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? బాగుందంటండి. మీ అల్లరి పిల్ల వచ్చేసిందండి. మీ అల్లరి పిల్ల హెల్ప్ చేయట్లేదండి నాకు ఈరోజు. ఇది సంక్రాంతి పండుగ రోజు ముగ్గండి. ఇంక రథం అయితే వేసేసేదనమాట. చాలా టైం తీసేసుకుంటుంది. ఇంకా తీసుకుంటుంది కదా, మీకు తెలుసు కదా. ఇంకా మీ అల్లరి పిల్ల ఈ ముగ్గు హెల్ప్ చేయలేదండి నాకు. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు చేయలేదండి మా అల్లరి పిల్ల? నిన్న కూడా చేసింది కదండి, మీకు తెలుసు కదా. ఇంకా కానీ ఈ ముగ్గుకైతే చేయలేదండి. అమ్మో నాకు తెలియదులే, ఈ ముగ్గు నాకు అర్థం కావట్లేదులే, నేను ఎక్కడ వేయాలో ఏమో, రంగులు అర్థం కావట్లేదులే అని వచ్చి చూసేసి వెళ్ళిపోయి దుప్పటి కప్పుకొని పడుకొని నిద్రపోతుందండి. హెల్ప్ చేయాలి కదా అమ్మకి. నాకేం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఓకేం అర్థం కావట్లేదంటండి. ఇంకా సరే, నేనైతే పండగ రోజు వచ్చేసరికి ఇంక ఇలా రథం ముగ్గు అయితే వేసేసానండి. మధ్యలో ఒక మంచి గుమ్మడికాయ వేసేసా. చూడండి, పండుగ రోజు గుమ్మడికాయ వండుకుంటారు తెలుసా మీకు? మీరు వండుకుంటారా? ఇంక మరి నా గుమ్మడికాయ అయితే తీసుకెళ్ళి వండుకోమాకండి అబ్బో. మీరు మళ్ళీ రథంలో గుమ్మడికాయ లేకపోతే మిస్ అయిపోద్ది అనమాట. ఇంకా రథం చక్రాలు కూడా చూడండి, చాలా కలర్ఫుల్గా చాలా మంచిగా వేసా. మీకు బాగా నచ్చిందా లేదా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేసేయండి అబ్బా. ఇంత కష్టపడి వేసినప్పుడు మీరు ఒక కామెంట్ చేశారనుకోండి, నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా ఫైనల్లీ కొబ్బెమ్మలు అయితే పెట్టేసేస్తున్నాను అనమాట. ఈ రథం లాగడానికైతే చాలా కష్టపడ్డామండి నేను, మా అబ్బాయి, మా అమ్మాయి, మీ అల్లరి పిల్ల అందరం కలిసి అయితే ఇంకా చాలా కష్టపడ్డాం. మీకు అవి చిన్న చిన్న షార్ట్స్లో మీకైతే చూపిస్తారనమాట ఆ వీడియోనైతే. ఇంకా మేమైతే రెడీ అయిపోయి ఇంట్లో పనులు అవన్నీ చేసేసుకొని పూజ చేసేసుకొని ఇంకా శివాలయానికి అయితే వచ్చేసామండి మా ఊర్లోనే. ఎందుకంటే ఇంకా అభిషేకం చేయించుకోవాలని స్వామివారి దగ్గర శివాలయానికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా మీ అల్లరి పిల్ల అయితే గొడవ అనమాట. మమ్మీ నేను పంపు కొడతానని. అమ్మ వద్దమ్మా, ఆ పంపు నువ్వు కొట్టడమేమో కానీ లేపలేకపోతున్నావు, వద్దంటే ఏమన్నా వింటదే? అసలు వినదు. కొట్టాలి కదా ఫ్రెండ్స్ అంట. ఇంకా సరే మీ అన్నయ్య కొట్టు, మీ అన్నయ్య కాళ్ళు కడుక్కుంటాడులే అంటే, అది చూడండి అదేం కొట్టలేకపోతుంది, నీళ్ళేమో రావట్లేదు, ఎంత కష్టపడుతుందో అసలు. ఇంకా మేమైతే టెంపుల్కి వచ్చి శివాలయం అండి అభిషేకం అయితే చేయించుకున్నాం. చాలా అంటే చాలా బాగా జరిగింది అసలు. దర్శనం కూడా ఎంత ప్రశాంతంగా ఉందంటే, అయితే బాగా లేట్ అయిపోయిందండి. ఇంక పండుగ రోజు కదా, ఇంకా ముగ్గు వేయడం కాడే సగం టైం సరిపోయింది. ఇంక ఇంట్లో మళ్ళీ పని చేసుకొని ఇంకా పిల్లలకు స్నానాలు చేయించి రెడీ చేసేసి పూజ చేసేసుకొని ఇంక ఇలా టెంపుల్కి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఇంకా కుకింగ్ సెక్షన్ ఉంటుంది కదా మనకి, ఇంకా ఫెస్టివల్ అంటేనే స్పెషల్గా. ఇంకా అదంతా చేసేసరికి ఎంత టైం తీసుకుందంటే బాబోయ్, చాలా టైం తీసుకుందండి. టెంపుల్లో జనం ఉండరేమో అనుకున్నాం, కానీ జనం కూడా చాలా మంది ఉన్నారండి ఆ రోజు అభిషేకాలు చేయించుకునేవాళ్ళు. ఇంక ఇదిగోండి స్వామివారికి అయితే అభిషేకం జరుగుతుందనమాట. ఇంకా మీరు కూడా చూసేసి స్వామివారి దర్శనం చేసుకోండి. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ. ఎల్లరి పిల్ల అయితే వచ్చిన కాడి నుంచి వెళ్ళేదాకా కూడా ఒకటే గొడవ అండి, మీకు తెలుసు కదా. ఇంక మీ ఎల్లరి పిల్ల సంగతి వచ్చేసరికి ఇంకా ప్రశాంతంగా గుడికి వచ్చేసి అభిషేకం చేయించేసుకున్నామండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇదిగోండి హారతి ఇస్తున్నారు, మీరు కూడా హారతి తీసుకోండి అండి. చాలా హ్యాపీగా అనిపించేసేసింది. ఇంకా దర్శనం అది చేసేసుకొని ఇంకా పూజ చేసుకున్నాం కదా, అభిషేకం చేయించేసుకున్నాం కదా, అసలు ఎంత హ్యాపీగా అనిపించేసింది అంటే ఫెస్టివల్ రోజు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించేసేసింది. మీరు కూడా ఏమన్నా టెంపుల్కి వెళ్ళారా? వెళ్ళేసి వస్తే నాకు కామెంట్ చేసేసేయండి అబ్బాయి, టెంపుల్కి వెళ్ళారు ఏందనేది. అయితే ఇంకా బయటికి వచ్చేసామండి. ఇంకా తీర్థప్రసాదాలు అవి కూడా తీసేసుకొని ఇంకా మీ అల్లరి పిల్ల అయితే కొబ్బరి చిప్ప పగలగొట్టేసి నాకు కొబ్బరి పెడతావా లేదని చిన్ని ముక్క వస్తే అది వద్దంటే నాకు పెద్ద ముక్కే కావాలమ్మా. అన్నిటికీ పేచీలేనండి, మీకు తెలిసిందే కదా. ఇక ప్రతిదానికి పేచీలు పెట్టేసేసిద్ది. ఇంకా ఫైనల్లీ ఇంకా గుళ్ళో అభిషేకం అది చేయించుకొని ఇంటికి అది వచ్చేస్తామండి. ఇంక ఇంటి దగ్గరికి వచ్చేసరికి ముందు పాలు వచ్చేసి ఉన్నాయి. అప్పటికే నేను ఇంకా పాలు రాలేదనుకుంటా ఉన్నాను అనమాట. వెళ్ళేటప్పటికైతే రాలేదనమాట. ఇంకా పొంగల్ పెట్టేసేద్దాము, పొంగల్ చేసుకుందామని ముందుగా ఇంకా పొంగల్ అయితే చేసేస్తున్నాను అనమాట. కొన్ని ఆవు పాలు కూడా తీసుకొచ్చేసారు మా వారైతే, అంటే అభిషేకం కోసం తీసుకొచ్చారు. మనం గుడికి వెళ్తున్నాం కదా, అభిషేకం కోసం తీసుకొస్తే నేనైతే కొన్ని ఇంట్లో ఉంచేసుకున్నానండి. ఎందుకంటే పొంగల్లో వేసేద్దాము, చాలా బాగుంటుంది. ఇంకని ఒక ప్యాకెట్ అయితే పొంగల్లో ఉంచేసుకున్నాను. ఇందాక స్వామివారి మీద కూడా అభిషేకం చేసేటప్పుడు పాలు తీసుకెళ్ళాము మేము. ఇంకా ఒక ప్యాకెట్ అయితే ఇంట్లో ఉంచుకున్నాను అనమాట. ఇదిగోండి పొంగల్ కూడా ఇంకా పొంగ వచ్చేసేసింది అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించేసేసింది నాకు. ఇంకా నేనైతే ముందే బియ్యము కొన్ని పచ్చిపప్పు అండి అవి నానబెట్టేసేసుకున్నాను అనమాట. మనకి పొంగల్ చేసుకునేటప్పుడు ఏ ఒకటి పప్పు కానీ కందిపప్పు, పెసరపప్పు, పచ్చిపప్పు అలాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది కదా టేస్ట్. మీరైతే ఏం వేసేస్తారు పొంగల్లో? ఇలా నేనైతే ఏదో ఒకటి వేసేస్తానండి.
చేసేస్తానండి ఇంకా కామన్గా. ఇంకా మళ్ళీ చప్పిడి పప్పు కూడా ప్రిపేర్ చేసేస్తానండి. అసలే మనకి ఫెస్టివల్స్ అంటే పప్పు పొంగలి నెయ్యి లేనిది అసలు ఏమన్నా ఉంటుందంటారా చెప్పండి. ముందు అదే కదండి. ఇంకా బెల్లం కూడా నలగొట్టి పెట్టేసాను అనమాట. మీ అల్లరి పిల్ల మధ్యలో వచ్చి నాకు బెల్లం కావాలి మమ్మీ అంటదండి. ఎప్పుడు అంతే ఈ పిల్ల, అసలు మీ అల్లరి పిల్ల ఏంటో కానీ అదేం తినకూడదు, దేవుని కాడ ప్రసాదం పెట్టాలి కదా, చెబితే వింటదా, వినదు అసలు. ఇక అదిగోండి మళ్ళీ వచ్చేసింది. నాకు ఆల్రెడీ వచ్చేసి వెళ్ళిపోయింది ఒకసారి, వద్దమ్మా అని చెప్పాను. ఇప్పుడు మళ్ళీ వచ్చింది తీసుకుందాం అనుకుంటా, వద్దు అని చెబుతున్నారనమాట. కంట్రోల్ చేయాలండి, చూస్తూ ఉండాలి, లేకపోతే ఎటు నుంచి వస్తుందో తెలియదు, ఎక్కడ తీసుకొని వెళ్ళిపోద్దో తెలియదు. నేను కానీ చూడకుండా ఉన్నట్టయితే తీసుకొని వెళ్ళిపోయేదేమోనండి మీ అల్లరి పిల్ల. ఇదిగోండి మీ అల్లరి పిల్ల డ్రెస్ బాగుందా, నచ్చితే లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. లంగా వేస్తానంటే వద్దని చెప్పేసేసిందండి. నా వల్ల కాదమ్మా, నేను వేసుకోనందండి. ఇదిగోండి కష్టపడి అయితే ఈ జడ అయితే వేసారండి. ఫిష్ బ్రీడ్, దీన్నే ఫిష్ బ్రీడ్ అంటారు, ఎల్లిపాయ జడ అంటారు, ఉల్లిపాయ జడ అంటారు, ఎన్ని రకాల పేర్లు. ముందైతే ఏదో 2 పాయలుగా తీసి అల్లేసేసి ఇలా చిన్ని స్మాల్ బుజ్జి క్లిప్స్ అయితే పెట్టేసేసి ఇలా అయితే వేసేసానమాట. నేను మంచిగా ఒక లంగా జాకెట్ వేస్తానంటే ఫెస్టివల్ కదా అని, నాకు వద్దమ్మా, నేను వేసుకోనమ్మా, నా వల్ల కాదమ్మా అని చెప్పేసిందండి. ఏంటమ్మా వేసుకోమ్మా ఫెస్టివల్ కదా అంటే, ఇంక వేసుకోనంటే వేసుకొని చెప్పేసేసింది. ఇంక నేనేం చేస్తా, ఇంకా ఆమెను బాధ పెట్టడం, ఇంకా అరవడము ఎందుకు, ఇవన్నీ ఫెస్టివల్ రోజు ఆమెకి ఇష్టమైంది వేసుకుంటుందిలే అని ఇంక ఈ కొత్త ఫ్రాక్ అయితే వేసేసుకుందనమాట. ఇదిగోండి ఫైనల్లీ మన పొంగల్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇదిగోండి నేను చివరిలో ఆవు పాలు పోసారండి. ఇలా చాలా టేస్టీగా ఉందనమాట. అసలు ఎంత టేస్టీగా ఉందంటే నాకైతే అసలు నిజంగా అండి, ఆవు పాల వల్ల టేస్ట్ వచ్చిందో ఏమో కానీ, ప్రసాదం అవ్వడం వల్ల దేవుడి దగ్గర పెట్టడం వల్ల టేస్ట్ వచ్చిందో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఆ రోజు అయితే పొంగలి పెద్ద ఎక్కువ కూడా పెట్టలేదు, ఎందుకంటే ఇంకా జలుబులు దగ్గులు ఉన్నాయి కదా కొంచెం, మళ్ళీ క్లైమేట్ మీ అల్లరి పిల్లకి కూడా బాగాలేదు కదా అంతకుముందే, ఎందుకులే మళ్ళీ ఎక్కువ అనుకొని కొంచెమే పెట్టాను. అసలు ఆవు పాలు పోయడం వల్ల నాకు అనిపించేసి వస్తుందని చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. అసలు చాలా బాగా నచ్చేసేసింది. ఇంకా నాకు అనిపించిందండి, ఏదైనా ప్రసాదం టేస్టే, మనం విడిగా ఇంట్లో వండుకున్న టేస్టే ఉంటుంది అనిపించేసేసిందండి. ఇంకా ఇదిగోండి పప్పు కూడా మెదిపేసేసి దాంట్లో ఇంకా కొంచెం నెయ్యి అయితే వేసేసి స్వామివారికి ముందు ప్రసాదం అది పెట్టేసేద్దామండి. ఇంకా లేట్ అయిపోయింది కదా అందుకోసమని ఇంక ఇదిగోండి ఫైనల్లీ స్వామివారికి ప్రసాదం పెట్టేసి వచ్చేసారనమాట. ఇంక లంచ్ ప్రిపేర్ చేయాలి కదా, ఇంక బాగా లేట్ అయిపోతుంది. ఇంక ఈరోజు అయితే మేమైతే కూరని మిక్స్ చేసినట్టు అన్ని కూరగాయలు వేసేసి చేసేస్తామండి. మీరైతే ఏం ప్రిపేర్ చేసేస్తారో ఫెస్టివల్ రోజు మరి మర్చిపోకుండా కామెంట్ చేయండి అబ్బా. ఇంకా నేనైతే గుమ్మడికాయ కంపల్సరీగా చేసుకుంటాం ఫెస్టివల్ రోజు. మీరు కూడా గుమ్మడికాయ చేసుకుంటారా లేదా మీ సైడ్ అనేది మర్చిపోకుండా కామెంట్ చేయండి అబ్బో. ఇంకా ఏమేం కూరగాయలు ఉన్నాయో మన దగ్గర అన్ని రకాలైతే వేసుకొని ఇలా కూర అయితే చేసుకుంటే ఎంత బాగుంటుందంటే అండి కూర అయితే అసలు. నేనైతే దొండకాయ, క్యారెట్, టమాటో, ఇంకా బెండకాయ, ఇంకేమేసేసా దోసకాయ, సొరకాయ, గుమ్మడికాయ, ఇవన్నీ వేసానండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఇంక ఇదిగోండి మసాలా కారం, మామూలు కారం, పసుపు, ఉప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసి నూనె వేసేసుకొని బాగా మిక్స్ చేసేసేయాలండి. ఇంకా తాలింపు ఇలాంటిది ఏం అవసరం ఉండదండి. కూర అసలు ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా మీరు. అసలు విడిగా చేసుకున్నప్పుడు కన్నా ఇలా ఫెస్టివల్ అప్పుడు చేసుకున్న కర్రీకి చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మిగా ఎంత బాగుంటుందో కదా. అసలు అయితే మటుకు చాలా బాగుంటుందండి. ఏమండో మర్చిపోయామండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మర్చిపోయానండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండోయ్. అసలు మర్చిపోయానండి. చూడండి మీ అల్లరి పిల్ల వచ్చేసి నన్ను కొడుతుంది. ఆ గుమ్మడికాయ తింటుందంట. గుమ్మడికాయ తినకూడదు కదా అలా పచ్చిది, పళ్ళే ఏదో అంటారండి సంథింగ్, నాకు గుర్తులేదు. కానీ ఇలా ఇవైతే బాగా ఇలా మిక్స్ చేసేసేసి కొంచెం వాటర్ వేసేసుకొని ఇంక కర్రీ పెట్టేసేస్తే ఎంత బాగుంటుందో కదా కర్రీ అయితే. మీరైతే ఫెస్టివల్ రోజు ఏమేమి సెలబ్రేట్ చేసుకున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అయితే మర్చిపోకుండా చెప్పండి అబ్బా. ఇంకా నెక్స్ట్ డే వస్తే మనకు సంక్రాంతి అయిపోయిందంటే ఇంక నెక్స్ట్ డే ఏం పండుగ గుర్తుందిగా. ఇంకా దానికోసం వెయిట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా. ఇంకా నాకైతే నీరసం వచ్చేసేస్తుందండి, ఇంకేమీ తినలేదనమాట. ఇదిగోండి ఫైనల్లీ మన కూర చూడండి, కలర్ఫుల్గా అసలు చూస్తుంటే ఎంత బాగుంది కదా. ఇంకా తింటే ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు కదా, అంత టేస్టీగా ఉంటుందండి. ఇలా స్మాష్ చేసుకున్నట్టు కొంచెం మిక్స్ చేసుకోండి అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా ఇలాంటి కూర ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి అబ్బా. ఇంకా అసలు ఎంత బాగుంటుందో. మర్చిపోయేది, నాకు వంకాయ కూడా వేసాను, మీకు అది చెప్పానో లేదో కానీ మన ఇష్టం అండి. ఎన్ని రకాల కూరగాయలు అయినా వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకొని ఇంక ఇలా పెట్టేసుకోవడమేనండి కూర అనమాట. అసలు చాలా టేస్టీగా ఉంటుంది. మీ అల్లరి పిల్ల వచ్చేసిందండి, అయిపోయిందా లేదా వంట మమ్మీ, ఇంకా ఆకలేసేస్తుంది మమ్మీ అని
ఆమెకే కాదండి నాకు కూడా వేసేస్తుంది అనమాట. ఇంకా మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. అలా చూసి అలా వెళ్ళిపోమాకండి అబ్బా, ఒక కామెంట్ చేసేసేయండి మీ అందమైన చేతులతో. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా నాకు కూడా. ఇంకా ఫైనల్లీ మన మెనూ వచ్చేసరికి ఫెస్టివల్ రోజు పొంగలి, పప్పు, నెయ్యి అండో. ఇంక నెయ్యి లేకుండా అసలు ఏమన్నా బాగుంటుంది అంటారా మీరే చెప్పండి. ఇంకా వైట్ రైస్ కామన్గా. ఇంక ఈరోజు అంటే వైట్ రైసే కదా, రేపు చూసుకుందాంలేండి అవేంటి మళ్ళీ స్పెషల్. ఇంక ఈ కూర చూడండి, కూర కదా, అసలు ఎంత బాగుందో కదా చూస్తుంటే. మీరు ఎప్పుడైనా చేసుకుంటే మటుకు మర్చిపోకుండా చాలా బాగుంటుందని చెప్పండి. చెయ్యకపోతే మటుకు మర్చిపోకుండా ఒకసారి ట్రై చేయండి. పెరుగండి, బర్ర పెరుగేనండి, ఫ్రెష్గా గేదె పాలు అనమాట. ఇంకా 2 అరటి పండ్లు అనమాట. అరటి పండ్లు ఏందో మరి పెరుగన్నంలో అసలు ముద్ద దిగిద్ది అంటారా కొంతమందికి. చాలామందికి అయితే అసలు చాలా అలవాటు అనమాట. చాలా మంచిది కూడా ఇలా అరటి పండు పెరుగన్నంలో తినడం. ఇంకా చాలా హ్యాపీగా అనిపించేసిద్ది కూడా. నేనైతే ఈ అరటి పండ్లు టెంపుల్లో ఇచ్చేసారనమాట. వచ్చేటప్పుడు టెంపుల్లో తీసుకొచ్చుకున్నాము. చాలా బాగుందనమాట. బాయ్.